చాలా మంది వచ్చి అడుగుతుంటారు, సార్ ఓపెన్ ఆపరేషన్ ఉన్నది కదా, లాప్రోస్కోపీ అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, అది నిజంగా మేము చేయించుకోవడం అవసరమా, ఓపెన్ ఆపరేషన్ అయితే అన్ని తీస్తారు, లాప్రోస్కోపీలో చిన్న కన్నాలు పెడతారంటారు, మొత్తం అంతా తీస్తారా లేదా అని డౌట్స్ వస్తుంటాయి. సో లాప్రోస్కోపీ అంటే ఆపరేషన్ చేసే విధానంలో ఒక కొత్త విధానం. అది ఇట్స్ వన్ ఆఫ్ ద న్యూ టెక్నిక్స్ అంటాం. ఈ టెక్నిక్ లోని ఓపెన్ ఆపరేషన్ లో మనం ఏదైతే ఆపరేషన్ చేస్తామో సేమ్ అదే ఆపరేషన్ మనం లాప్రోస్కోపీ ద్వారా రీక్రియేట్ చేస్తాం. అంటే వీ డూ ద సేమ్ థింగ్. అదే ఆపరేషన్ మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే ఒక చిన్న కెమెరా పెట్టి ఆ లోపల ఎట్లా ఉన్నా చూసుకొని 2 వేరే ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ డిసెక్షన్ అయినా లేకపోతే ఆపరేషన్ అనేది చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గాయం అనేది చిన్నగా ఉంటుంది. గాయం చిన్నగా ఉండడం వల్ల నొప్పి తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, పేషెంట్ అనేది రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో లాప్రోస్కోపీలోని ఓపెన్ ఆపరేషన్ లాగే ఎలాగైతే చేస్తామో అన్ని ఉంటాయి. సో ఓపెన్ ఆపరేషన్ అయితే మొత్తం తీస్తారు, లాప్రోస్కోపీలో సగం తీస్తున్నారని అపోహ అనేది పెట్టుకోవాలి.